హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అలాగే పెద్దవాళ్ళు టీ టైంలో తీసుకునే స్నాక్స్గా ఒక సింపుల్ స్నాక్ రెసిపీ డైమండ్ బిస్కెట్స్ ఎలా చేయాలో చూద్దాం. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. అయితే ముందుగా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. దానిలోకి ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని ఆ నెయ్యిని బాగా పిండికి పట్టించాలి. ఈ విధంగా నెయ్యిని పిండికి పట్టించడం వల్ల బిస్కెట్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ విధంగా నెయ్యిని బాగా పిండికి పట్టించిన తర్వాత దానిలోకి ఒక 1/2 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల వామును తీసుకొని బాగా క్రష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ బిస్కెట్స్లోకి ఇంకా చిల్లీ పౌడర్ ఏమీ యాడ్ చేయమండి. కాబట్టి వామునే కొద్దిగా ఎక్కువగా తీసుకొని బాగా నలుపుకొని యాడ్ చేసుకోండి. తర్వాత దానిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చపాతీ పీటపై డస్ట్ చేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న చపాతీ ముద్దను కొద్దిగా తీసుకొని చపాతీ కర్రతో చాలా పల్చగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలి. దీనిని ఒక కట్టర్తో మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేస్తున్నానండి. స్క్వేర్ షేప్లో అయినా లేకుంటే షార్ప్ ఎడ్జ్గా ఉన్న గ్లాస్ని తీసుకొని రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఒక అట్లకాడ సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇవి మనం ఆయిల్లో వేసినప్పుడైనా సరే విడిపోతాయండి. లేదంటే కొంచెం ఈ విధంగా విడదీసేసి పైన కొద్దిగా డస్ట్ చేసుకుంటే అవి ఒక్కొక్కటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డైమండ్ బిస్కెట్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఈ బిస్కెట్స్ వేసినప్పుడు ఆయిల్ అనేది బాగా వేడై ఉండాలండి. అలా ఆయిల్ బాగా వేడైతేనే బిస్కెట్స్ మంచిగా మనం వేయంగానే పైకి పొంగుతాయి. బిస్కెట్స్ అన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఒక గరిటెతో వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయడం వల్ల ఏమైనా ఒక్కొక్కటి అంటుకొని ఉన్నా సరే విడిపోతాయి. ఈ బిస్కెట్స్ని మనం హై ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అవి మనం చాలా పలుచగా చేసాం కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. కాబట్టి హై ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేసుకున్నా సరే చక్కగా మంచి కలర్ వస్తాయి. కానీ మనం ఫ్రై చేసినప్పుడు మాత్రం కలుపుతూ ఫ్రై చేయాలి. లేకుంటే ఒక సైడ్ కలర్ వచ్చి ఒక సైడ్ కలర్ లేకుండా ఉంటాయి. ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని వేరే స్ట్రైనర్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలినవి కూడా వేసుకొని 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా చేసుకునే క్రిస్పీ స్నాక్ రెసిపీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.